సరే కొందరు దీన్ని కుట్రగా పెట్టి కొందరు కులాల విభజనలు కూడా పెట్టాలని చూస్తారు. సో దాన్ని కూడా మనం అధిగమించాలి. ఒంటరిగా ఉంటే ఒడిదొడుకులు ఉంటాయి కాబట్టి ఐక్యంగా ఉండాలి, విజయం సాధించాలి. మన ఓటే మనకు అనే నినాదాన్ని పెట్టాలి. అప్పుడే మనం విజయాన్ని సాధించవచ్చు. దానికి ఉదాహరణ మున్సిపల్ ఎన్నికల మార్పుకు ఒక నాంది అని సందర్భంగా తెలియస్తున్నా. ఒక్కసారి మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే మొత్తం 2995 వాళ్ళు, బీసీ రిజర్వ్డ్ 973, జనరల్లో ఆల్మోస్ట్ 400కు పై మనం గెలిచామంటే ఆషామాషి విషయం కాదు. మొత్తం చూసుకున్నట్లయితే 1373, అంటే ఆల్మోస్ట్ 47-48% బీసీలు గెలిచిళ్ళు. మహిళల కోటాలో ఉన్న వాళ్ళు కూడా బీసీ మహిళలు కూడా గెలిచిళ్ళు. అంటే విత్తనం పెట్టినప్పుడు అది మొక్కై వృక్షం అవుతుంది. కానీ ఈరోజు మనకు నిజంగా రాజ్యాధికారానికి దగ్గరగా అవుతడానికి మొదటి మెట్టే ఈ మున్సిపల్ ఎన్నికలని రిజల్ట్ చూసుకుంటే మనకు అర్థమవుతా ఉంది. ఆల్మోస్ట్ 48% వచ్చింది. మొన్న సర్పంచ్లో కూడా చూసుకున్నట్లయితే గ్రామ స్థాయిలో కూడా బీసీల చైతన్యము అవగాహన పెరిగింది. సర్పంచుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది, మనందరికీ తెలిసిందే. సో గ్రామ పాలనలో బీసీల పాత్ర పెరిగింది అంటే దాని అర్థం బీసీలు రాజకీయంగా అవగాహన పెరిగింది అనే ఒకసారి అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఇలా ముందుకెళ్తే మాత్రం రానున్న రోజులల్లా ఖచ్చితంగా బీసీలు రాజ్యాధికారానికి అంచున ఉన్నట్టే రాజ్యాధికారం సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై బీసీ, జై పూలే.